ముందుగాల మన జోర్దార్ ముచ్చట్లు చూసేవాళ్ళందరికీ నమస్తే. మీరందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. గంజాయిపై హైదరాబాద్ పోలీసుల పంజా, దొంగల్ని దొరకబడతారంట చిచ్చా. చనిపోయిన బిడ్డలకు పెళ్లి చేస్తారంట ధూమ్ధామ్గా గల్లీ గల్లీ. సినిమాకు పోయిన వకీలు ఇక మస్తు ధూమ్ధాంగా ఎంజాయ్ చేసిందట. నా పేరు ABCDEFGHK, మీరు నమ్మకపోయినా ఓకే. పిల్లగాండ్లు ఈ కాలంలో మస్తుగా షెడాల్ వాట్లకు, పాన్ పరాగులు, మందు, సిగరెటు, గంజాయి వంటి ఆటలకి బానిసలుగా అవుతున్నారు. అమ్మాయిలకు దునియాకు ఇబ్బందిగా మారుతున్నారు. గందుకే కాదు మన హైదరాబాద్ పోలీసు సార్లు రోడ్లింట తిరిగే జనాలు, అట్లనే అనుమానంగా కనపడిన వాళ్ళని ఫోన్లు తీసుకొని వాట్సాప్లా గంజా అని సెర్చ్ చేస్తున్నారు. గంజాయి మీద ఉక్కుపాదం మోపేందుకే సార్లు ఇట్లా చేస్తుండ్రంట. ఇక ఈ విషయంలో అయితే ఎవరిని ఇబ్బంది పెడతలేరు, జనాలే సొంతంగా ఇస్తుండ్రట అని పోలీసు సార్లు చెప్తుండ్రు. ఇక కేరళలోని కాసర్గాడు మంగోర్ తెగలో వింత సాంప్రదాయాన్ని ఇక్కడ జనాలు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. గా ఆచారం ఏందంటే చనిపోయినాక తమ పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తారట. వాళ్ళు పిల్లలే లేరు, చనిపోయినాక పెళ్లిళ్ళు ఎట్లా చేస్తుంటారు అనుకుంటురా? పెళ్లి కాకముందే చనిపోయినా వాళ్ళ పిల్లలకు బొమ్మల రూపంలో పెళ్లి చేస్తారట. గిది కూడా మంచిగా ఘనంగా చేస్తారంట. వాళ్ళు ముందుగా చనిపోయిన అమ్మాయి ఇంటికి చనిపోయిన అబ్బాయి బంధువులు పెళ్లి చూపులకు వస్తారట. నచ్చితే బొమ్మలకు పెళ్లి చేసి గా బంధుత్వాన్ని అట్లనే కొనసాగిస్తారట. ఇదేందో మంచిగా ఉంది కదా. ఇక గట్ల చేస్తే వాళ్ళ బిడ్డల ఆత్మకి శాంతి కలుగుతుందని వాళ్ళ నమ్మకం అట. ఇక రోజు ముచ్చట్లు తీసుకొని రారా అంటే ఈడు ఏదో ఒకటి చెప్తాడు. మా దొర ఇవాళ ఏడిపోయిండో ఏమో మరి. అరే మా ఓడు మైక్ పట్టుకొని ఎడుకో పోతుండు, గదేంది అది సినిమా థియేటర్ లెక్క కనబడుతుంది. ఓరి వకీలు, సినిమా థియేటర్లకు ఎందుకు పోతున్నావురా? కొడతారా నీ చక్కదనం చూసి. నీ నెక్కరు, నీ పూలంగి, నీ అవతారం, నువ్వు అక్కడ నుంచి ఇంటికి రారా ముందు. అక్క నేను ఎక్కడికి వచ్చినా చూడు. అగో సాలేని థియేటర్ కాడికి వచ్చినాక ఇలా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. అదేందో నేను ఇప్పుడు చెప్పగలను, అక్కడ లోపలి పోయినాక చెప్తా. ఓరి వకీలు, నువ్వు గాడున్నావురా? మన తమసోమ జ్యోతిర్గమయ్య సినిమా కాడికి పోయినావు తమ్మి. అక్క ఇవో చూడు, కొత్త సినిమా తమసోమ జ్యోతిర్గమయ్య సినిమా పోతున్నాక ఇప్పుడు నేను లోపలి పోయి థియేటర్లో కూర్చొని సినిమా మొత్తం చూసినాక చెప్తే ఎట్లున్నదా చూసుకో. ఇక నువ్వు స్టూడియోలోనే ఉండు. సరే సరే తమ్మి, నువ్వైతే ముందుగాల పోయి సినిమా చూసిరా. ఇక మళ్ళీ వచ్చినాక చెప్పుడు మాత్రం మర్చిపోకు తమ్మి. సినిమా గురించి ఎట్లుందో, హీరోయిన్ ఎట్లుందో, హీరో ఎట్లుందో, స్టోరీ ఎట్లుందో మొత్తం చెప్పాలి నాకైతే. అగో మావోడు బయటకు వచ్చిండు కదా. అగో మావోనేమటి గా సినిమా హీరో, ఇక అట్లనే ప్రొడ్యూసర్ సారు, డైరెక్టర్ సార్ కూడా ఉన్నారు కదా. ఇక చూద్దాం పటూరి మావోడు ఏం మాట్లాడిస్తాడో ఏమో. ఇక నువ్వు షురూ చేయి దొరా. అక్క ఇగో నేను చూడు టాకీస్ నుంచి వాళ్ళు పట్టుకొచ్చిన సూరక్క. ఇగో సినిమా మాత్రం సూపర్ హీట్ అవుతుంది అన్న. ఇగో సూరక్క హీరో తిన్నాడు, హీరో కుమార్ అన్న కదా అన్న. సినిమా మాత్రం సూపర్ తీసినావు అన్న. చేనేత కష్టాలు, బట్టలు, నా పువ్వులు కూడా నువ్వే చేసినట్టున్నావు కదా. ప్రింటెడా అన్న? నీ చేతులతో చేయన్న, మంచిగా ఉంటుంది. చేస్తావా? మంచిగా చూపెట్టినావు అన్న. మంచి కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సుఖం ఉన్నది. ఫిల్లర్ రాలేదా? రాలేదా హీరోయిన్? హీరోయిన్ కూడా బాగా చేసింది అన్న. అన్న యాదగిరి అన్న నువ్వు దా ముందరి దిక్కురా. నీ మందు మంచిగా యాదగిరి అన్నాక కామెడీ మాత్రం సూపర్ ఉన్నది తెలుసా. నాకన్నా మంచిగా చేస్తుంది కామెడీ, అంటే నీకన్నా తక్కువనే కానీ బాగా చేసినావు అన్న. మంచిగా చేస్తున్నానా? సూపర్ అన్న, నీదైతే మంచిగా ఉన్నది. ఈ ఫిల్లర్ రాగానే వదిలిపెట్టుకుంటూ పోతాడు అన్నాడు. అవు అదైతే కరెక్ట్ అన్న. ఫిల్లర్ రాగానే సోఫతి గారు చూడరు, మంచిగా చేసుకుంటారు. అవు మంచిగా సినిమా మొత్తంలో సూపర్ హీట్ అయింది అన్న. నీ కామెడీ మాత్రం బాగా వేలింది. నాకైతే మంచిగా అదేంది కుక్కలు పడతాయి ఎమ్మట అన్న. నువ్వు చూడు ఆ డైలాగ్ మాత్రం మంచుకున్నాను. మొన్న నేను లాగేసుకొని పోతున్నా ఎమ్మటి కుక్కలు కాదన్న, పిచ్చి కుక్కలు ఏమట పడ్డాయి. మస్తు అనిపించింది. ఫోటో వేసుకోవాలా? ఏ గాలి పోతుంది అని అట్లా వేసుకున్నాను. కానీ సూపర్ ఉన్నది అక్క. సినిమా మాత్రం మస్తు మంచిగా ఇచ్చింది తెలుసా అన్న. అన్న డైరెక్టర్ అన్న విజయ్ అన్న. అన్న నువ్వు
ఎంత చెప్పినా తక్కువ ఇక నీ గురించి మనుషుల కష్టాలు బాధలు సుఖాలు అవునన్నా ఇవాళ రేపు చేనేత కార్మికులు కానీ ఇటువంటి మస్తు అసలు నీకు ఆలస్యం ఎట్లా వచ్చిందన్నా నీ దమాక్లో అంటే మేము పోచంపల్లి వాళ్ళం మేమే చేనేత బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళమే కాబట్టి దానిని కళ్ళ కట్టినట్టుగా ప్రపంచానికి చూపించాలనేసి నేను కథ రాసుకున్నాను. మా ప్రొడ్యూసర్ గారిని కలిస్తే మనమే చూపించుకోకుండా ఇంకెవరు చూపిస్తారు అనేసి నాకు ధైర్యం చెప్పి ముందుకు వచ్చింది. అబ్బా చూసినా అక్క డైరెక్టర్ సార్ ఎంత ముందే చెప్పిండో ఆయన కథ ఆయననే రాసుకొని ఆయననే థియేటర్లో బయటికి తీసుకొచ్చినార మంచిగా చెప్పిండు అక్క. ఇగో అయితే ఇప్పుడు డైరెక్టర్ గారు కథ రాయంగానే సరిపోతుంది అక్క, పైసలు పెట్టేటోళ్ళు కావాలి కదా, మళ్ళీ గంతగానం చేనేత. ఇగో హీరో సార్ అయితే హైదరాబాద్ మొత్తం తిరిగినట్టున్నావు నాకు తెలిసి. అవు మస్తు కష్టపడ్డాడు. ప్రొడ్యూసర్ సార్ ఏమంటారు ఇందాం ఆగక్క. ప్రొడ్యూసర్ సారు నమస్తే సార్, నేను కూడా రేపు పెద్ద సినిమా తీస్తున్నా, దాంట్లో హీరోయిన్ నేను ఆల్రెడీ చూసుకున్నా, నాకు కూడా మీరు పైసలు పెట్టుర్రు, మంచిగా సూపర్ హీట్ అవుతుంది. 10 మందికి మనకు వచ్చే సినిమా అయితే ఎప్పుడైనా పైసలు పెట్టడానికి సిద్ధమే. చూసిన అక్క ఎంత మంచి మాట అన్నాడో, నేను కూడా హీరో అయిపోయి మంచిగా సూపర్ హీట్ అవుతుంది నా మూవీ. అయితే ముందుగా ఈ సినిమాకి ఎంత పైసలు ఖర్చు అయినా? పైసలు చాలా ఖర్చు అయినాయి, చెప్పేది కాదు, దానికన్నా ఎక్కువ అభిమానంతో తీసినాం కాబట్టి డబ్బుల గురించి ఆలోచన చేయలేదు. కానీ మంచిగా ఉన్నది అక్క, మంచిగా చేసిండు సారు, పైసలు పెట్టి మంచిగా గింతగానో పెద్ద గొప్ప సినిమా అక్క. నేనైతే చెప్తున్నా అన్న ఈ సినిమా మాత్రం అందరు చూడాలన్న, నేను చెప్తున్నా అందరు చూడాలి. ఇలా లవ్ స్టోరీ ఉన్నది, మంచిగా యాదగిరి అన్న కామెడీ ఉన్నది, మళ్ళీ చేనేత కష్టాలు బాధలు అన్నీ ఉన్నాయి, నాకైతే మంచిగా ఉన్నది. ఓకే ఇట్రా నువ్వు ముందర దిక్కుండు. మేడం మీరు డిస్ట్రిబ్యూటరా? సుశీల్ అని నేను ఎమ్మటగా అనుకున్నా మీరు రాగానే. మేడం మీకు సినిమా మాత్రం మంచిగా చేసిళ్ళు, మీరు ఏం చెప్పదలుచుకుంటారు సినిమా గురించి? అంటే సినిమా చేనేత సెంటిమెంట్ గురించి, మన కష్టాలు, దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. ప్రింటింగ్ క్లాత్ కన్నా కానీ మనది చేనేత కంఫర్ట్ ఉంటుంది. ఆ కష్టాలు ఏంటి డైరెక్టర్ గారు చూపించాలని, అంటే ఎలా సెంటిమెంట్ని బయటికి తీసుకురావాలనుకున్నారు, దానికి అన్న సపోర్ట్ చేశారు. అది చాలా గొప్ప విషయం. నా వంతు చిన్న సహాయంగా దీన్ని మూవీని బయటికి తీసుకొచ్చాము. నిజంగా అందరూ ఈ సెంటిమెంట్ని గుర్తించి మనకు ఆ గౌరవం దక్కితే అంతే చాలు, అదే అనుకుంటున్నాను నేను. చూసిన అక్క ఎంత ముద్దే చెప్పిందా అక్క, గట్ల ఉండాలి ఆలోచన తీరంటే. అక్క నువ్వేమన్నా చెప్తావా? నీకు మైకు చేతిలో పెడితే 24 గంటలు ఏమన్నా చెప్పేటట్టే ఉన్నది, చెప్తావా? మంచిగా ఉన్నది సూరక్క ఏమో మాటలేను. చేనేత కార్మికులు బాగున్నది, చీరలు బాగున్నాయి, కానీ హైదరాబాద్కి వచ్చి అమ్మడం కానీ ఇట్లా తిరగడం కానీ చాలా బాగుంది. ఊక ఎందుకు ఏడుస్తున్నావు అక్క? ఊక అందరికి మంచి రోజులు వస్తాయి, ఎర్రకు నాకు కూడా బట్టలు లేవు. పద్మశాల అంటే కష్టాలేనా? కష్టాలు ఉంటాయి కదా, కానీ చాలా బాధ అనిపించింది. ఊక ఏం కాదు, అన్ని మంచి రోజులు అవుతాయి. ఇప్పుడు ఈ సినిమా చూస్తారు కదా, అందరు మారిపోతారు, అప్పుడు అందరికి బతుకుతారు వస్తుంది. ఓకేనా? ఓకే సరే అన్న, మంచిగా మీ సినిమా మొత్తం హీట్ కావాలో చూసుకో. ఇక అన్న హీట్ అయినాక కూడా నన్నే పిలువురు. అక్క ఇగో ఎల్బీనగర్ సందేమ అధ్యక్షుడు వచ్చిందన్న. అక్క అన్నను అడుక్కొని చెప్తాను. సినిమా నటించినట్టు కాదు, జీవించినట్టుగా ఉంది. ప్రతి ఒక్కరు చేనేతలే కాదు, ప్రతి ఒక్కరు మనుషులు అనే వాళ్ళు, బట్టలు కట్టి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి, ఆదరించాలి. మరో బాహుబలి కావాలి, బాహుబలి కంటే హిట్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి సినిమాలు కులవృత్తుల మీద వచ్చిన సినిమా, అసలు ఈ పని కల్పించుడు, పెద్ద సినిమా తీయడం కూడా మా రమేష్ అన్న గారు చాలా అభినందనీయం. మేము ఇలాంటి సినిమాలు ఒక 10 కాదు 100 తీస్తారని మేము కూడా కోరుకుంటున్నాము. ఇటు కూడా సూపర్ హిట్, బంపర్ హిట్, బాహుబలి లాగా ప్రపంచవ్యాప్తంగా పోచంపల్లి అంటేనే ప్రపంచ పటంలో కనిపిస్తుంది, సినిమా కూడా అలానే కనిపిస్తుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. హాయిగా మావోడైతే మంచిగా అరుచుకున్నాడు పో. తమసోమ జ్యోతిర్గమయ్య మంచి సినిమా రివ్యూ చూపించినావు తమ్మి, నాకైతే మస్తు మంచిగా అనిపించింది. ఇక అక్క ఇగో సినిమా చూసినాక మస్తు ఉన్నది తెలుసా, తమసోమ జ్యోతిర్గమయ్య సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది అక్క. నేను చెప్తున్నా, చేనేత కార్మికుల కష్టాలు ఇట్లా అన్నీ చెప్పిల్లక్క. ఈ సినిమాలో బతుకుతారు, ఎట్లా వస్తారు, ఏంది, ఎట్లా తిప్పల పడతారు, మస్తున్నాయి అక్క. ప్రతి డైలాగు మస్తున్నది అక్క, నాకైతే మస్తు నచ్చింది అక్క సినిమా. నువ్వు కూడా వచ్చి చూడక్క, నీ కొలువు అయిపోయినాక. సరేనా? నేను మళ్ళీ పోయేసా. కొలువు అయిపోయినాక నేను కూడా పోయి చూసేస్తా తమ్మి సినిమా. అమ్మ నాయనలు పిల్లలు పుట్టకముందే పుట్టే పిల్లలకు ఏం పేరు పెట్టాలని పెద్ద పెద్ద గంధాలు తిరిగేస్తుంటారు, లేదంటే ఎవరెవరినో అడుగుతుంటారు. కానీ ఇండోనేషియాలో గీ అన్న తన కొడుకుకి మంచిగా అందరు పలికే విధంగా మంచి ముద్దైన పేరు పెట్టుకున్నాడు. గదేందో తెలుసా? ABCDEFGHIJK అని అట్లాంటి పేరు పెట్టుకున్నాడు. ఇది పేరా అని ఆశ్చర్యపోతుండ్రా? గీ పిల్లోని అయ్యకు ఇంగ్లీష్ అంటే పానమట, అందుకే ఆల్ఫాబెట్స్లోని 11 అక్షరాలు పేరుగా పెట్టుకున్నాడు. ఈ విషయం పిల్లోడు చదివే స్కూల్లో కరోనా డ్రైవ్ పెట్టిరట.
ఈ పేరుని అందరు షాక్ అయ్యిరుల్లా. ఇక చూసిరు కదా ఇవాళ మన గమ్మత్ ముచ్చట్లు. ఇక మరి రోజు చూస్తూనే ఉండురి మన జోర్దార్ ముచ్చట్లు.